వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో కుర్మా అనేది హోటల్ స్టైలే మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రిపరేషన్తో ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎవరికైనా వస్తుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. మనకి రైస్లో కానీ, రోటీలో కానీ, అలాగే బగారా రైస్లోకి అయినా, దేంట్లో అయినా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 నుంచి 2.5 స్పూన్స్ వరకు మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను అనమాట. జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసామండి. ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేశాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నానండి. మినిమంగా 2 అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, పసుపు కూడా వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి వచ్చేసి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో చేసింది అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనకి అల్లం అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీస్ అంత టేస్ట్ వస్తాయండి. నేనైతే అల్లం వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేస్తాను. కర్రీ అనేది ఈ కర్రీ అండి, ఈ కర్రీ అనే కాదు, ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి ఆ పేస్ట్ అనేది. అప్పుడు మన కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను బాగా కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నుంచి 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు మిక్సీ పట్టుకోండి. దీంట్లో పీల్ ఆఫ్ ఏం చేయలేదు, అన్నీ వేసాను నేను. ఓన్లీ పైన కొద్దిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. మెత్తగా మిక్సీ పట్టుకోండి, కచ్చా పచ్చగా కాదు. మళ్ళీ కచ్చా పచ్చగా పట్టుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత మనకి టమాటాలకి సరిపోయే సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకుంటే టమాటా అనేది పచ్చివాసన పోతుందన్నమాట. చూసారు కదా, కొద్దిగా కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో మనకి కారము, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ కూడా వేసుకోండి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ గరం మసాలా వేయటం వల్ల మనకి హోటల్ స్టైల్లో బాగా వస్తుందండి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా. ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే. నేను ఇంట్లో చేసింది అయితే మనకి మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవన్నీ బాగా మిక్సీ అయ్యి కారం మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఏం అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మూత పెట్టుకుంటే మనకి మగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ అనేది పైకి విడుస్తుంది. ఈ ముందుగా కట్ చేసి ఉడకబెట్టుకున్న ఇవి పొటాటోస్ అండి. చూస్తున్నారుగా, మరీ మ్యాష్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోకండి. నేను అందుకనే బాయిల్ చేసేటప్పుడు వీటిని కట్ చేసి బాయిల్ చేశాను. ఈవెన్గా మనకి అప్పుడు కుక్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అలా కాకుండా రాగా పచ్చిగా వేసుకుంటే పొటాటోస్ అనేవి మనకి టమాటా ప్యూరీలో తొందరగా బాయిల్ అవ్వవు. సో అందుకని ముందుగా కొద్దిగా బాయిల్ చేసి వేసుకుంటే మిగతా 50% అనేది ఇక్కడ బాయిల్ అయిపోతుంది. ఇవి వేసిన తర్వాత మనం ఆల్రెడీ వేసిన గరం మసాలా కానీ, కారం కానీ అన్ని పొటాటోస్కి పట్టేస్తాయండి. ఒక 5 మినిట్స్ అలా లీవ్ చేసామంటే ఆ పేస్ట్ అంతా మనకి పొటాటోస్కి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోకి వచ్చి కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి, ఎందుకంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఒక్క టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మనకు ఆల్రెడీ టమాటాల్లో ఉన్న వాటర్ కూడా వస్తుంది వాటర్ పోసిన తర్వాత. సో అందుకని ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకండి.
చూసి వాటర్ పోసి కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఒక్క 5 మినిట్స్ అలా లీవ్ చేసిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు కొద్దిగా కర్డ్ని కొద్దిగా మనం గిలకొట్టుకొని వేసుకోండి. ఇది వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కర్రీ కోసం పెరుగు అనేది. ఈ పెరుగు వేసిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ ఇంకొద్దిగా ఎక్కువ అవుతాయి కాబట్టి అవి ఇంకిపోయే వరకు ఇలా మరిగించుకోండి. హై ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో. మనకి ఎప్పుడైతే ఇట్లా బబుల్స్ వచ్చి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి. కసూరి మేతి కూడా మంచి స్మెల్ వస్తుంది, కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది కర్రీకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. మన పొటాటో కుర్మా లుక్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ కర్రీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి ఆయిల్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయలేదు. చూస్తున్నారు కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడటానికే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఈజీ వేలో ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకొని తింటే మనం బయట ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇది అందరూ చేసేసుకోవచ్చు ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా. సో ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. అండ్ మీ రెస్పాన్స్ కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.